హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఐట్రమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎన్ఐఎస్ఎం అండ్ క్యూపీఎఫ్పి సర్టిఫైడ్ అయిన సాయిరామ్ గారు. సార్తో మాట్లాడదాం. ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ అనేవి చాలా మందికి ఇన్వెస్ట్మెంట్ పరంగా ముందు ఆప్షన్గా ఉంటుంటాయి, బట్ వీటిని ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ విరాట్. సార్, మ్యూచువల్ ఫండ్స్ అనేవి జనరల్గా ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎవరికి ఏది సూట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ కావాల్సి ఉంది మన ఆడియన్స్కి. దానిపై మీ స్పందన. సో మనకి దాదాపు 45 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే. సో ప్రతి మ్యూచువల్ ఫండ్ కంపెనీ మనకి ఫండ్స్ ఆఫర్ చేస్తూనే ఉంటాయి. సో మీరు అడిగిన క్వశ్చన్ చాలామంది ఈక్విటీ ఫండ్స్ చూస్తారు కాబట్టి నేను జస్ట్ ఈక్విటీకే కన్ఫైన్ అవుతాను. సో సెబీ క్లాసిఫికేషన్ ప్రకారం మనకి 10 టైప్స్ ఆఫ్ ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి. ఓకే. సో ఇవి కాక ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ ఎన్నైనా వాళ్ళు రిలీజ్ చేయొచ్చు, ఒక ఇండిసెస్ ఉంటే చాలు. నెక్స్ట్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. సో వీటిలో నుంచి వాళ్ళు ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది చాలన్నట్టు దానికి మళ్ళీ డైరెక్ట్ రెగ్యులర్ ఉంటాయి, మళ్ళీ గ్రోత్, డివిడెండ్ ప్లాన్స్ ఉంటాయి. సో డివిడెండ్లో కూడా డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్, డివిడెండ్ పే అవుట్. ఒక ఫండ్లోనే 6 వేరియంట్స్ మనకు ఉంటాయి. సో ఇందులో మనకి సూటబుల్ అయ్యే ఫండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్గా మనకి మన రిక్వైర్మెంట్ ఏంటో చూసుకుందాం. సో మన రిక్వైర్మెంట్ కనుక లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిసియేషన్ అండ్ మన హారిజన్ కూడా ఎక్కువ సంవత్సరాలు ఉన్నట్లయితే మనం ఈక్విటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈక్విటీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం అందులో ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సాయిరామ్ గారు, మీరు చెప్పిన రకాలుగా చూసుకుంటే 45 ఏఎంసీ కంపెనీస్, మళ్ళీ అందులో 6 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫండ్స్ అనేవి ఉన్నాయి కదా. టోటల్గా ఇంటూ 6 చేసుకున్నా కూడా ఇన్ని టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి కదా, అంటే అంత ఆప్షన్స్ ఉన్నాయి జనాలకి. అవును విరాట్, ఒక ఫండ్లోనే మనకి దాదాపు 45 into 6 200+ వేరియంట్స్ కనిపిస్తాయి. సో మన రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేసుకుంటూ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మన గోల్ లాంగ్ టర్మ్ అయితే ఈక్విటీకి వెళ్ళాలి. అండ్ మనకి మధ్యలో ఏమన్నా ఇన్కమ్ అవసరమా? ఇన్కమ్ అవసరం అయితే డివిడెండ్ ప్లాన్కి వెళ్తాం. ఓకే. ఇన్కమ్ అవసరం లేదు అంటే కనుక గ్రోత్ ప్లాన్కి వెళ్తాం. సో ఇక్కడ మనకి 6 వేరియంట్స్లో నుంచి ఒక వేరియంట్ని మనం ఐడెంటిఫై చేస్తాం. రిస్క్ తక్కువ ఉండాలి అనుకున్నా కూడా, రిస్క్ తక్కువ ఉండాలంటే కనుక ఈక్విటీకి రారు. సో మనం లాంగ్ టర్మ్ అన్నాం కాబట్టి ఈక్విటీకి వెళ్తాం. ఆ ఈక్విటీలో కూడా లో రిస్క్ ఉండాలంటే లార్జ్ క్యాప్ ఫండ్స్, వెరీ హై రిస్క్ ఉండాలంటే సెక్టారల్ ఫండ్స్. సో మన టైం గోల్ వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని మనం ఫండ్ని ఒక ఫండ్ కేటగిరీని మనం పిక్ చేసుకుంటాం. సో ఇప్పుడు కేటగిరీ పిక్ చేసుకున్న తర్వాత అందులో మళ్ళీ చాలా ఫండ్స్ ఉంటాయి. ఎలాంటి కేటగిరీస్? సో మన కేటగిరీస్ వచ్చేసరికి లార్జ్ క్యాప్ ఉండొచ్చు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్, థీమాటిక్ ఫండ్స్, సెక్టోరల్ ఫండ్స్. నెక్స్ట్ ఇండెక్సెస్లో కూడా ఉన్నాయి, నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 అని చెప్పేసి. సో మన రిక్వైర్మెంట్ బట్టి మనం ఒక కేటగిరీని ఫిక్స్ చేసుకుంటాం. ఒక కేటగిరీని మనం ఫిక్స్ చేసుకున్న తర్వాత అందులో ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, బెస్ట్ ఫండ్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి మనం ఇప్పుడు చూద్దాం. కేటగిరీలో నుంచి మనం అట్లీస్ట్ 5 to 10 years ఉన్న ఫండ్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. 10 years ఉన్నవి ఎక్కువ లేకపోతే కనుక 5 yearsకి వెళ్ళండి. 10 years ఉంటే కనుక చాలా బెటర్. ఓకే. సో ఇది ఎందుకంటే 10 years హారిజన్లో ఆ ఫండ్ చాలా అప్స్ అండ్ డౌన్స్ చూస్తుంది. సో వాటన్నిటిని దాటుకొని వచ్చిందంటే కనుక ఆ ఫండ్ కొంచెం మంచి ఫండ్ అని అర్థం. నెక్స్ట్ అట్లీస్ట్ 1000 crores ఆఫ్ ఏవిఎం అది మెయింటైన్ చేయాలి. ఓకే. సో అంటే మనకు కొత్తగా వచ్చిన ఫండ్స్ లేదా అసలు మార్కెట్లో పెద్దగా క్యాప్చర్ చేయని ఫండ్స్ని మనం ఇక్కడ ఎలిమినేట్ చేస్తుంటాం, ఫిల్టర్ చేసేసి. నెక్స్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్. సో వీటిని కన్సిడర్ చేయాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి నా దగ్గరకు వచ్చిన చాలా మంది చెప్తూ ఉంటారు, నేను షార్ప్ రేషియో ఎక్కువ ఉన్న ఫండ్, ట్రెనార్స్ రేషియో ఎక్కువ ఉన్న ఫండ్ని నేను సెలెక్ట్ చేశానని చెప్పి. అసలు ఒక వెల్ డైవర్సిఫైడ్ ఫండ్కి ట్రెనార్స్ రేషియో అనేది అసలు అవసరమే లేదు. సో వెల్ డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోస్కి ట్రెనార్స్ రేషియో, షార్ప్ రేషియో రెండు ఒకటే. సో కానీ చాలామంది యూట్యూబ్లో కానీ మనీ కంట్రోల్ ప్రోలో కానీ చూసి ఆ ఫండ్స్లో షార్ప్ రేషియో, ట్రెనార్స్ రేషియో ఎక్కువ ఉన్నాయని సెలెక్ట్ చేస్తామని చెప్తుంటారు. కానీ అదేం అక్కర్లేదు. షార్ప్ రేషియో అట్లీస్ట్ 0.5 ఉన్న ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మనం ఒక యూనిట్ ఆఫ్ రిస్క్ తీసుకుంటే ఒక 0.5% ఎక్స్ట్రా రిటర్న్ మనకి జనరేట్ చేస్తున్న ఫండ్స్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాం. 5 yearsలో ఎంత పర్ఫార్మెన్స్, 10 yearsలో ఎంత వచ్చేసింది చూసి ఇందులో కూడా టాప్ బాటంలో ఉన్న 5% ఫండ్స్ని ఎలిమినేట్ చేయాలి. సాయిరామ్ గారు, జనరల్గా కింద ఫండ్స్ వద్దు అన్నారంటే దానికి రీజన్ ఉంటుంది, బట్ టాప్ ఫండ్స్ కూడా మీరు ఇక్కడ వద్దు అంటున్నారు కదా, ఎందుకు తెలుసుకోవచ్చు? మ్యూచువల్ ఫండ్స్లో ఫండ్స్ అనేవి రొటేట్ అవుతూ ఉంటాయి. సో విన్నర్స్ విల్ రొటేట్ హియర్. ఇప్పుడు ఆల్రెడీ ఇది టాప్లో ఉంది. సో దాని అర్థం నెక్స్ట్ కూడా టాప్లో ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మన ఇన్వెస్ట్మెంట్ మనం ఫ్యూచర్ కోసం చేస్తాం కాబట్టి ఫ్యూచర్లో టాప్ వెళ్ళే ఫండ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడున్న టాప్ ఫండ్ కాదు. సో మనం అలా అందుకనే చెప్పి టాప్లో ఉన్న ఫండ్ని, బోటంలో ఉన్న ఫండ్స్ని తీసేస్తాం. బోటంకి వచ్చేసరికి ఇది మళ్ళీ ఎప్పుడు పెరుగుతో తెలియదు. పెరిగే ఛాన్స్ అయితే ఉంది, కానీ మనకి ఏంటంటే ఎమోషన్ డామినేట్ చేస్తుంది. నేను పెట్టిన ఫండ్ పెరగట్లేదు అంటారు కాబట్టి బోటంలో ఉన్న ఫండ్ని కూడా ఎలిమినేట్ చేయమంటున్నాం. ఆ తర్వాత ఎలిమినేట్ చేసిన తర్వాత నెక్స్ట్ రిటర్న్స్లో కూడా లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఈ ఫండ్స్లో ఎంత ఉందో చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు రిటర్న్స్ నాకు 2 ఫండ్స్ 20% ఇచ్చాయి. అందులో ఫండ్ ఏ అనేది 50% లార్జ్ క్యాప్ ఉంది, ఫండ్ బి అనేది 70% లార్జ్ క్యాప్ ఉంది. సో అప్పుడు మనం లార్జ్ క్యాప్ ఎక్కువ ఉన్న ఫండ్కే వెళ్ళాలి. రిస్క్ తక్కువ ఉంటుంది. రిస్క్ తక్కువ ఉంటుంది అండ్ అవి లార్జ్ క్యాప్స్ కాబట్టి మార్కెట్ లీడర్స్ కాబట్టి అంతగా నెగటివ్ సైడ్ ఎక్కువ పడవు. ఓకే.
సో అందుకని మనం లార్జ్ క్యాప్ ఎక్కువ ఉన్న ఫండ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ రిటర్న్ కనుక మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ వల్ల వస్తే కనుక దానికి వొలటాలిటీ కూడా ఎక్కువ ఉండొచ్చు మార్కెట్ కరెక్షన్లో. సో ఇది మనం ఇలా ఫిల్టర్ పెట్టేసుకుని అందులో నుంచి ఒక ఫండ్ తెలుసుకోవాలి. సో సాయిరామ్ గారు అంటే ఇంత క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, మాకు డైరెక్ట్గా ఏదైనా కేటగిరీ ఫండ్ ఏమైనా చూపిస్తారా? ఓకే విరాట్, నేను మీకు కాంట్రా కానీ వాల్యూ ఫండ్ కానీ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను. ఇది మనం సాఫ్ట్వేర్ అనాలిసిస్ చేస్తాం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వీటన్నిటి మీద. ఓకే, సో మనం ఇక్కడ కేటగిరీగా కాంట్రా అండ్ వాల్యూ ఫండ్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ రెండే ఎందుకంటే ఇవి కొంచెం రిస్కీ ఫండ్స్, ఎక్కువ మంది పెట్టరని చెప్పేసి వీటిని సెలెక్ట్ చేసాము. నెక్స్ట్ మినిమం మనం అన్నట్టు 1000 crores సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ 5 years ఉంటుంది. సో దాదాపు సగం పైన ఫండ్స్ ఇక్కడికి ఫిల్టర్ అయిపోయాయి. సో నేను ఇందాక చెప్పినట్లు షార్ప్ రేషియో అనేది అట్లీస్ట్ 0.5 ఉన్న ఫండ్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మన రిటర్న్స్లో కూడా టాప్ అండ్ బాటమ్ ఉన్న రిటర్న్స్ ఉన్న ఫండ్స్ని తీసేయాలి. సో ఇప్పుడు నేను అనుకున్న దాని ప్రకారం టాప్లో ఐసిఐసిఐ ఉంది, బాటంలో యూటీఐ ఉంది. ఓకే, సో వీటిని తీసేద్దాం. ఇక్కడ ఒక ఫండే తీసేయమంటున్నాం, మనకి ఫండ్స్ కానీ తక్కువ ఉన్నాయి కాబట్టి ఒకటి తీసేయమంటున్నాం. ఎక్కువ ఉంటే కనుక 2-3 తీసేసినా ఏం పర్వాలేదు. ఓకే, సో తీసేసిన తర్వాత మిగతావి చూడండి, టాటా ఈక్విటీ 16 నుంచి 19 వరకు రేంజ్లో వ్యారీ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు వీటిలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పోర్ట్ఫోలియో అనాలిసిస్ చూద్దాం. సో మీరు చూసినట్లయితే కనుక మనం టాప్ అండ్ బాటమ్ తీసేస్తే సో నిపాన్ ఫండ్ 56% ఉంది లార్జ్ క్యాప్లో, అండ్ టెంపుల్టన్ ఫండ్ 60% ఉంది. సో మనం ఈ మధ్యలో ఉన్న ఫండ్స్లో కూడా నిపాన్ కానీ టెంపుల్టన్ కానీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే సాయిరామ్ గారు ఇప్పుడు మీరు చూపించారు కదా కంప్లీట్గా, ఈ ఫండ్స్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇదే విధంగా ఉంటాయంటారా? సో ఫండ్స్ డేటా ఎలా మారుతుందో నేను చూపిస్తాను. ఇది ప్రెసెంట్ లేటెస్ట్ డేటా ప్రకారం ఉన్నది. 1 year బ్యాక్ వెళ్దాం. సో సేమ్ చూడండి, టాప్లో ఎస్బీఐ వచ్చింది. సో నేను ఎందుకు ఎస్బీఐ టాప్లో ఉన్న ఫండ్స్ ఎందుకు వద్దంటున్నాను, ఎందుకే సో నెక్స్ట్ టైం టాప్లో ఉండవు, అది కిందకి వెళ్ళిపోతాయి. ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కిందకి వెళ్ళడానికి. అప్పుడు ఏంటంటే మనం పడిపోయే ఫండ్లో పెడుతున్నట్లు అవుతుంది. సో అందుకని టాప్లో ఉన్న ఫండ్ జనరల్గా అవాయిడ్ చేయండి. కింద పెరగడానికి కూడా చాలా టైం పడుతుంది కాబట్టి అందుకని చెప్పి మనం మధ్యలోనే తీసుకుంటే, ఇక్కడ నిపాన్ మధ్యలోనే ఉంది, ఇందాక టెంపుల్టన్ కూడా మధ్యలోనే ఉంది. అంటే కన్సిస్టెన్సీ మనకు కావాలి. అవును, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సాయిరామ్ గారు. ముఖ్యంగా అసలు ఇప్పుడు వరకు మ్యూచువల్ ఫండ్స్ అనేవి పలానా ఫండ్ అని చెప్పడం తప్ప ఆ ఫండ్ని ఎలా చూస్ చేసుకోవాలి, అందులో కూడా ఎటువంటి అంశాలు చూస్తారో ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అండ్ డెఫినెట్లీ మీరు మ్యూచువల్ ఫండ్స్ని చూస్ చేసుకోవాలి, మీకు ఏ ఫండ్ కరెక్ట్గా సూట్ అవుతుంది అని తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి సాయిరామ్ గారి యొక్క సజెషన్ తీసుకోవచ్చండి. అయితే వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ సూట్ అవుతుందని చెప్పలేం, బట్ ఒక ప్రొసీజర్ అయితే ఇలా విధంగా ఉంటుందని మనకు చెప్పడం జరిగింది. బట్ రైట్ నో పర్సనల్ ఫైనాన్స్ అనేది మీరు మేనేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు మీ సిచ్యువేషన్స్కి, మీ పర్సనల్ ఫైనాన్స్ కెపాసిటీకి ఏది సూట్ అవుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు సాయిరామ్ గారి యొక్క పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.